హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన జర్నీ 195. ఈ రోజు డే కొంచెం ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఇవాళ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అయితే వెళ్ళబోతున్నాం. సో జాన్వి దాని గురించి అది ఏంటో చెప్తుంది. దాని గురించి నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్ ఇది వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ అన్నమాట. మాకు వింబుల్డన్ అప్పుడు వెళ్ళినప్పుడు చెక్ చేసాం. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయాక ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలని హోప్ఫుల్లీ కోరుకుంటున్నా. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంటే ఫార్ములా F1 కార్ రేసింగ్ అని మీరు వినే ఉంటారు కదా. మా దీనికి చాలా ఇష్టం ఇలాంటివన్నీ. సో నాకు కూడా ఇష్టం. మా దీనికి ఏది ఇష్టం అంటే నాకు కూడా అదే ఇష్టం. సో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా, నేను జాన్వి కలిసి. నాకు తెలిసిన ఒక డీటెయిల్ ఏంటిదంటే, ఇప్పుడు మనం అయితే లండన్ ఎక్సెల్ కి వెళ్ళబోతున్నాం. సో అక్కడ అదొక చాలా పెద్ద ఆడిటోరియం. అక్కడ చాలా రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగా ఉంటది. సో ఆ ఫంక్షన్ హాల్ అయితే వీళ్ళు రేసింగ్ ట్రాక్ అయితే సెటప్ చేయబోతున్నారు. సో యూజువల్లీ అవుట్డోర్ జరుగుతుంది కదా ఫార్ములా 1 రేసింగ్, కార్ రేసింగ్ అనేవి. సో ఇది ఇండోర్ లో జరుగుతుంది గాయస్. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయంట గాయస్. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అక్కడికి వెళ్ళి మన టైం ఎలా ఉంటది, మనం అక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేది మాత్రం ఇవాళ డే. సో మనం అయితే దాని గురించి అయితే ఇవాళ సెంట్రల్ లండన్ కి అయితే వెళ్ళిపోతుంది. యూజువల్ రీజన్ మనం అయితే సెంట్రల్ లండన్ కి వెళ్తే మనం కార్ లో అయితే వెళ్ళలేము, ఎందుకంటే పార్కింగ్ కష్టాలు మీకు ఆల్రెడీ తెలుసు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అయితే వెళ్ళబోతున్నాం గైస్. అండ్ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. డెఫినెట్లీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఏమైంది అట్లా? ట్రైన్ 1 hour డిలే ఉంది. 1 hour డిలే ఉందా? బికాస్ ఆఫ్ ద వెదర్. చాలా సమ్మర్, మన టెంపరేచర్ ఎక్కువ ఉంది ఈ రోజు. 35 ఉన్నట్టుంది. సో ట్రైన్ ట్రాక్ మీద ఫైర్ వచ్చిందంట. ఓకే, అందుకేనా హీట్ వేవ్ వల్ల. అందుకే ఇప్పుడు ప్రతి ట్రైన్ 1 hour డిలే ఉంది. ఇప్పుడు 10:35, ఇప్పుడు 10:06 అవుతుంది. 10:35కి ఒక ట్రైన్ ఉందంట. ఓకే, వాటర్లోకి. ఓకే, మరి ఇది ఒకసారి అడిగి చూద్దాం. ఇక ఇది చూడు, మొత్తం డిలేడ్, క్యాన్సల్ ఉంది. మేబీ ఇక్కడ క్యాన్సల్ అని ఏం లేదు. ఓకే. సో అదొక్కటి పని చేస్తుంది. ఒకటి ట్రై చేద్దాం, అడిగి చూద్దాం. లేదంటే కార్లో వెళ్ళిపోదాం. గాయ్స్, మనకైతే ట్రైన్స్ అయితే అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం అదర్ వేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో కార్లో వెళ్దాం అనుకుంటున్నాం. సో యూలీస్ ఓకే, కంజంక్షన్ అయితే ఏం లేదు. ఎక్సెల్ లండన్ కంజంక్షన్ అవుట్ ఆఫ్ కంజంక్షన్ జోన్లోనే ఉంది. ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కార్ పార్కింగ్ ఒక్కటి సార్ట్ అయితే వీ కెన్ గో హెడ్. ఎక్సెల్ కార్ పార్క్ ఇట్లా ఉంది. యా. సో 1 hour 30 minutes పడుతుందా? సరే, మరి కార్లో వెళ్దాం దా. గాయస్, మేమైతే ఫైనల్లీ ఎక్సెల్ లండన్కి అయితే చేరుకున్నాం. మీరు వెనకాల చూస్తున్నారు కదా. సో దాంట్లోనే మనకి F1 కార్ రేసింగ్ అన్నీ జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళబోదాం. క్రౌన్ ప్లాజా అని చెప్పి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో పబ్లిక్ కార్ పార్క్ స్పేసెస్. సో అందులో ఎతికితే ఒక్కటి దొరికింది గాయస్. ఇప్పుడు అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చాం. సో our journey started with bad experience, కానీ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఉండదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే. హోప్ఫుల్లీ విల్ ఎంజాయ్ ద టైమ్ హియర్. 2 hours కార్లోనే ఉండి వచ్చాము. కార్ పార్క్ అయితే వెరీ హారబుల్ గైస్. నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా లండన్కి ఇలాంటి బిజియెస్ట్ టైంలో వచ్చినప్పుడు కార్లో మాత్రం రావద్దు. మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది
సన్బర్న్ హోటల్ అది యాక్చువల్గా షిప్. ఆ షిప్ని హోటల్లా చేశారు చూడ, అక్కడ వాటర్ కూడా ఉన్నాయి, కనిపిస్తుందా? యా. అయితే నీకు ఏమనిపిస్తుంది ఇక్కడ? అటు పక్కన సన్బర్న్, ఇటు పక్కన ఎక్సెల్ లండన్. వావ్. మేమిద్దరం అయితే ఇప్పుడైతే ఎంటర్ అయిపోయినాం. ఇది ఫ్యాన్ విలేజ్. ఇది రేస్ అట్ సైడ్ ఉంటది. సో ఫస్ట్ మనం ఫ్యాన్ విలేజ్ కవర్ చేసేద్దాం. ఇక్కడ అన్ని యాక్టివిటీస్, ఫుడ్ అలాంటివన్నీ అరేంజ్ చేసి ఉంటారు. కార్స్ కూడా ఉన్నాయి. సో మనం చూసేద్దాం రండి. ఇది జూలీస్ బార్ అంట. ఒక ఫ్యాన్ దీన్ని క్రియేట్ చేశాడంట. సో డిజైన్ బై అ ఫ్యాన్. ఫార్ములా ఈ. ఇక్కడ బీన్ బ్యాగ్స్ లో కూర్చొని రేస్ స్క్రీన్ మీద చూడొచ్చు. నాన్న అది ఆడదాం అనుకున్న, దీని కూడా పెద్ద క్యూ ఉంది. ఆ చిన్న పాప తోసేస్తుంది. వేరే గేమ్స్ అన్ని క్యూ ఉన్నాయి. ఏదైనా ఒక గేమ్ ఆడదాం. చాక్లెట్ విన్ అయినాం. ఇందాక చూసారు కదా, కార్ టాయ్స్ ఇట్లా కూడా ఉంటాయా? ఇప్పుడే చూస్తున్నా నేను. దీన్ని ఇట్లా ఆగడం. టీషర్ట్స్ ఒక్కొక్కటి 35 పౌండ్స్ ఉన్నాయి. లండన్ ఎలక్ట్రిక్ ఫార్ములా ఈ. ఇక్కడ ఇంత పెద్ద క్యూ ఉంది దేనికంటే అక్కడ రేస్ ఆన్లైన్ లో ఆడడానికి. గాయ్స్ తీసేవా? ఉండని ఈ మైకులు అంతా నా నెత్తి మీద కూడా ఒకటి పెట్టి మొత్తం తలిగించుకుంటా. డ్రెస్ అందం పోతుంది. ఇక్కడ ఒక మైక్, ఇక్కడ ఒక మైక్. ఏంది ఇది? నా కాబట్టి నేను పెడతారా, నీ దగ్గర కాదు. జాన్వి అయితే అక్కడికి వెళ్ళింది గాయస్, మనకి పిజ్జా అయితే తీసుకురావడానికి. చూద్దాం ఏం పిజ్జా తీసుకొస్తుందో. స్లైస్ తీసుకొస్తుందా లేకపోతే ఒక పిజ్జా తీసుకొస్తుందా చూద్దాం. గాయస్ నేను చెప్పినట్టు పిజ్జా 2 స్లైసెస్ తీసుకొచ్చింది గాయస్. మొత్తం పిజ్జా అయితే తీసుకురాలే. నేను నిజం చెప్పనా, ఇది ఒక్కటే పిజ్జా, దీన్ని హాఫ్ చేపించిన. ఒక్క ఇట్లుంది దానా. ఒక్క పిజ్జా 8 పౌండ్స్ అంట. ఒక స్లైస్ ఏదైనా 8 పౌండ్స్ అంట. వాయ్ దాన్ని చూస్తే సరేగా ఆకలిపోతుంది. తినేసాయి. గాయస్ జాన్వికి అయితే ఫేస్ పెయింటింగ్ వేయించుకోవాలంట. సో అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడైతే ఫ్రీ ఫేస్ పెయింట్ అయితే చేస్తారంట. కొంచెం క్యూ ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. చిన్న చిన్న పిల్లలకి చీక్స్ మీద ఎంత క్యూట్ ఉంది చూడు. క్యూట్ గా ఉన్నానా? ఎస్. ఫోటోలే తీయట్లే, వ్లాగింగ్ ఏమో గాని. ఫోటో తీనా ప్లీజ్. సరేలే.
1 2 3 4 5 6. Wow. It's completely different. Guys, ఇదైతే నిసాన్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ రేసింగ్ కార్ గైస్. బ్యూటిఫుల్ ఉంది గైస్. జే, మనం ఎక్కడికి వచ్చాం? ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ రేసింగ్ డ్రైవర్ అంటే అక్కడ ఒక పిక్చర్ తీసుకోవచ్చు, Yeah. తీసుకొని అది ప్రింట్ తీసిస్తారు రేసింగ్ డ్రైవర్ లాగా. చూపెట్టు ఇట్రా అబ్బో చూపెట్టు. మామూలుగా లేదుగా ఈ ఫోటో. ఏంటి లెగోనా? అరే కార్ కన్స్ట్రక్ట్ చేసింది ఎవడో. వావ్. గాయ్స్, ఇప్పుడైతే మనము మెయిన్ ఈవెంట్ లోకి అయితే ఎంటర్ కాబోతున్నాం.
గాయస్ పాస్కల్ అయితే విన్ అయ్యాడు. గాయస్ టైం అయితే 6:30 అవుతుంది. సో చాలా టైర్డ్ అయిపోయినాం. సో మేమైతే సక్సెస్ఫుల్గా మా ఫార్ములా ఈ ఫైనల్లీ కరెక్ట్గా అన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. సో మేమైతే చాలా హ్యాపీ. కార్ పార్క్ కోసం 2.5 hours కార్ లోనే కూర్చుని వెయిట్ చేయడం అంటే చాలా డిస్కంఫర్ట్ అనిపించింది. ఎగ్జాస్ట్ అయిపోయినాం. లోపలికి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ కానీ ఫార్ములా ఈ Experience was ఎక్స్పీరియన్స్ super. చెప్పాలంటే ఫస్ట్ మేము ఫన్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళాం. సో ఫన్ యాక్టివిటీస్ అయితే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం అలాంటివన్నీ చేస్తాం. బట్ ఫార్ములా ఎంటర్ కాగానే అది ఒక డిఫరెంట్ జోన్. సో అందరూ డెడికేటెడ్ గా అందరూ అసలు ఒక కార్ ని ఇంకో కార్ ఓవర్టేక్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్టౌట్ చూడాలి. నాకైతే గూస్ బంప్స్ అసలు ఆ సౌండ్ సప్ప వెళ్ళిపోతున్నాయి కదా. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్లీ వర్త్ ఇట్ గాయ్స్. సో ఇది చాలా మందికి అంటే బకెట్ లిస్ట్ అని ఉంటది. కార్ రేసింగ్, హార్స్ రేసింగ్, వింబుల్డన్ ఇలాంటివన్నీ. సో మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇది. చాలా యాక్టివిటీస్ ఆడినాం. ఫేస్ పెయింటింగ్ చేయించుకున్నా. ఫార్ములా ఈ హాఫ్ డే ట్రావెల్, హాఫ్ డే ఎక్స్పీరియన్స్ బాగుంది. సో మేము ఇంకా ఈ మాటతో చెప్పి మేము వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. See you again in the next one. Thank you. Bye-bye. Bye-bye. Wait. మర్చిపోయాం. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మేమైతే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం. మీరు కనుక మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చినా కానీ మేము డెఫినెట్లీ ఆ వీడియోస్ అయితే చేసి మీ ముందుకైతే తీసుకొస్తాం. మేము ఒక కొత్త కెమెరా కూడా కొనుక్కున్నాం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. సో ప్లీజ్ టు లెట్ us know. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే గాయ్స్, ఇప్పుడైతే సీరియస్లీ see you again in the next one.